నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. దొడ్డి కొమరయ్య జయంతిని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన కలెక్టర్ రాజర్షి షా కొమరయ్య విగ్రహ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ భరోసా. భక్తి శ్రద్ధల నడుమ గుడ్ ఫ్రైడే చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు యేసు త్యాగాలను స్తుతిస్తూ పట్టణ వీధుల గుండా సాగిన శిలువ యాత్ర. రుయ్యాడిలో వైభవంగా సద్గురు శబరిమాత విగ్రహ ప్రతిష్టాపన. వేలాదిగా హాజరై ప్రత్యేక పూజలు జరిపిన భక్తజనం. గ్రామంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. మహనీయుల జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. దొడ్డి కొమరయ్య జయంతి కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అమరవీరుడు దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలను శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరై దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీసీ సంఘాల నాయకులు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్, ఎమ్మెల్యేలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సోనియా, పట్టణ తహసీల్దార్ సంపత్ శ్రీనివాస్, కౌన్సిలర్ శ్రీనివాస్, వివిధ బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన గొప్ప వీరుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు. ఆయన త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, బహుజన ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఏవైతే ఆ కాలంలో మళ్ళీ తెలంగాణలో కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏవైతే రైతులకి ఏవైతే అప్పుడు అన్యాయం జరిగిందో, అది నిజాం ప్రభుత్వం నుంచి కావచ్చు, లేదు జమీందార్ నుంచి కావచ్చు, అంటే ఎక్కువ భూస్వామి ఎవరైతే ఉంటారో సో వారి నుంచి మరి రైతులకి ఏవైతే ఎక్కువ ట్యాక్సెస్ కానీ వసూలు కానీ, తర్వాత అన్ఈవెన్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కానీ అటువంటి ఏవైతే అప్పుడు న్యాయం జరిగినారో దానికి మళ్ళీ వారు చిన్న ఏజ్లో, బేసికల్గా అది కూడా చాలా ఇంపార్టెంట్, చిన్న ఏజ్లో మరి ఐడెంటిఫై చేసుకొని ఒక సైన్యం, అది కూడా ప్రైవేట్ సైన్యం, అవి తయారు చేసి మళ్ళీ అప్పుడు ఉన్న ఏవైతే అన్యాయం ఉన్నదో దాని గురించి పోరాటం చేశారు. చేసినప్పుడు కూడా మళ్ళీ చేస్తూ మళ్ళీ చిన్న వయస్సులో కూడా వారు మళ్ళీ అప్పుడు ఇది రావడం కూడా మళ్ళీ కోల్పోయారు. సో చిన్న వయస్సులో ఇట్లా ఐడెంటిఫై చేయడం, పోరాటం చేయడం, అండ్ అది ఏవైతే గోల్ ఉన్నాయో ఆ గోల్ గురించి మళ్ళీ ప్రాణం పోయినా అవి కూడా ఎక్కువ ఆలోచన చేయకుండా మళ్ళీ అందరికీ ఒక మార్గనిర్దేశం చూపించి దాని తర్వాతనే మళ్ళీ తెలంగాణలో ఈ ఆర్మ్డ్ పీజెంట్ స్ట్రగల్ స్టార్ట్ అయ్యింది. అంటే ఇక్కడ నుంచి స్ఫూర్తి తీసుకుని మళ్ళీ తెలంగాణలో ఆర్మ్డ్ పీజెంట్ స్ట్రగల్ నుంచినే మళ్ళీ తెలంగాణ ఇండియన్ యూనియన్ లో మర్జ్ అయింది. అంటే సో అట్లా ఒక లింక్ మనం అందరము ఇది చూసుకోవచ్చు. సో ఆ లింక్ తోనే మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇండియాలో మర్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు అయింది. కాబట్టి వారి జీవిత చరిత్ర గురించి బేసికల్ గా పిల్లలు అందరూ కూడా మళ్ళీ అర్థం చేసుకొని మన మధ్యలో కూడా ఎక్కడైనా ఇప్పుడు చాలా వరకు ఇట్లా అన్యాయం తక్కువైంది అని ఇష్టం, ఎక్కడైనా ఎటువంటి అన్యాయం జరిగితే మన వాటికి ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు, మనము ఉన్న స్థాయిలో ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు, దాని గురించి పిల్లలు కానీ సమాజంలో అందరూ కూడా ఆలోచన చేయాలి నేను కోరుతున్నాము. అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్రలను జయంతి, వర్ధంతి కార్యక్రమాల ద్వారా స్మరించుకోవడంతో పాటు నేటి తరానికి తెలియజేసే అవకాశం లభిస్తుందన్నారు. బీసీ సంక్షేమం, అభివృద్ధి పనులకు ప్రభుత్వం అనేక నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. దొడ్డి కొమరయ్య విగ్రహ ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ జయంతి, వర్ధంతి ఉత్సవాలు ఈ సమాజంలో ఇంత గొప్పగా మనం జీవించగలుగుతున్నాము అని అంటే ఆ రోజు సర్వస్వం సమాజానికి దారపోసినటువంటి పోరాట యోధుల ఫలితం.
తక్కువ వయసులో, కేవలం 19 సంవత్సరాల వయసులోనే ఆయన మరణం. ఆనాడు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, రైతులను పట్టి పీడిస్తున్నటువంటి ఆ యొక్క దేశముఖులు, మరోపక్క నిజాం రాక్షసత్వం, ఇవన్నింటినీ కూడా ఆ చిన్న వయసులో ఈ సమాజం బాగుండాలని గొప్పగా ఆయన చేసినటువంటి పోరాట ఫలితం సరిగ్గా స్వాతంత్రం రాకముందు 1 సంవత్సరం ముందే ఆయన మరణం. ఈరోజు పోరాట యోధుల చరిత్రని భవిష్యత్తు తరాలకు ఎప్పటికప్పుడు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా బీసీ సంఘ నాయకులకు, మిగతా మిత్రులందరికీ పేరు పేరున విజ్ఞప్తి. ఎందరో త్యాగదనులు చేసినటువంటి త్యాగాల ఫలితమే ఈరోజు మన జీవన విధానం మనం ఎంత గొప్పగా జీవించగలం. అనేక సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ప్రత్యేకంగా బీసీలకు ఉన్నటువంటి సమస్యలుగానే ఉంది. దాంట్లో ఏం అనుమానం లేదు. కళా శ్రీనివాస్ గారు, మిగతా సంఘ నాయకులు చెప్పినట్టు బీసీ సమస్యల మీద నేను ఇచ్చినటువంటి అవకాశం ద్వారా నా వంతుగా నేను ఎక్కడ నాకు ఈ అవకాశం వచ్చినా కూడా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. అది 42% బీసీల రిజర్వేషన్లు కావచ్చు, బీసీల సంబంధించిన నిధులు కావచ్చు, అది విద్యార్థుల సమస్యలు కావచ్చు, ఏదైనా బీసీల సమస్యల గురించి, ఈ సమాజంలో పడుతున్నటువంటి అన్ని సమస్యల గురించి నా వంతుగా అటు శాసనసభలో, ఇటు మిగతా అధికారుల దగ్గర ఎక్కడికెక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా నా వంతుగా నేను ప్రస్తావించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ప్రత్యేకంగా ఆదిలాబాద్ ఆ యొక్క బీసీ సమీకృత భవనం, దాని గురించి జిల్లా కలెక్టర్ గారు, నేను ముఖ్యమంత్రి గారి కార్యక్రమం అయిన తర్వాత ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే దాన్ని ఏ రకంగా అయినా సరే నేను ఆ విషయం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికీ చెప్పిన సరే, గతంలో ఇచ్చినటువంటి ఎస్డీఎఫ్లు మిగతా ఏం లేకున్నా ఇది మాత్రం ఒకటి విడుదల చేయాలంటే వారు ఆర్థిక మంత్రి గారు కూడా చెప్పారు. ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు తెలుసు, ఎక్కడైనా ఈ రాష్ట్రం అంతా కూడా ఆర్థికంగా అప్రపాలు. జిల్లాలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఫాదర్ల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి శిలువయాత్ర నిర్వహించారు. యేసుక్రీస్తు త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రార్థనా గీతాలు ఆలపించారు. గుడ్ ఫ్రైడేను జిల్లా వ్యాప్తంగా క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. యేసుక్రీస్తు మానవాళి కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని హోలీ ఫ్యామిలీ క్యాథలిక్ చర్చిలో యేసుక్రీస్తు చేసిన త్యాగాలను ఫాదర్లు వివరించారు. యేసు త్యాగాలను స్తుతిస్తూ భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం పట్టణ వీధుల గుండా శిలువయాత్ర నిర్వహించారు. యేసు శిలువను మోసిన దృశ్యాలను కళ్లకు కట్టేలా యాత్ర జరిపారు. శిలువలను చేతపట్టుకుని క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా భక్తి గీతాలను ఆలపించారు. జీసస్ బోధనలలోని మానవీయ తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఈ సందర్భంగా ఫాదర్లు సూచించారు. క్రీస్తు మానవాళికి ఇచ్చిన శాంతి సందేశాన్ని గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరూ పునశ్చరణ చేసుకోవాలన్నారు. కరుణామయుడైన క్రీస్తు అనుసరించిన ప్రేమ, దయ, శాంతి, సహనం, త్యాగం వంటి విలువలు శత్రువునైనా ప్రేమించమనే ఆదర్శం సమస్త మానవాళి కొనసాగించాలని సూచించారు. మరణకాలం వరకు మీరు నాకు విధించు దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు అప్పగించు. మీ నామం పూజింపబడేను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరు. మరోవైపు తాంసీ మండలంలోని పలు గ్రామాల్లో గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తాంసీ మండల కేంద్రంలోని సెయింట్ థామస్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ జోమెన్, శ్రీకాంత్, వినోద్, ఉషన్న, థామస్లతో పాటు ఆయా గ్రామాలకు చెందిన క్రైస్తవ ఆరాధకులు పాల్గొన్నారు.
హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో గురువారం సాయంత్రం భారీ శోభాయాత్రను నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో చేపట్టిన శోభాయాత్ర పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష తదితరులు హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు జరిపి శోభాయాత్రను ప్రారంభించారు. జై హనుమాన్ నినాదాలు, కాషాయ జెండాల రెపరెపలు, యువకుల నృత్యాలతో ఆదిలాబాద్ పట్టణ ప్రధాన వీధులు మారుమోగాయి. హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి పట్టణ ప్రధాన వీధుల గుండా శోభాయాత్రను నిర్వహించారు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంలో ఉంచి ఊరేగింపు జరిపారు. ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి ముఖ్య అతిథులుగా హాజరై శోభాయాత్రను ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. హనుమాన్ చాలీసా పఠనం అనంతరం శోభాయాత్ర వైభవంగా ప్రారంభమయ్యింది. పట్టణంలోని నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, అశోక్ రోడ్ల మీదుగా శోభాయాత్ర ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. డీజే గీతాలకు అనుగుణంగా యువత నృత్యాలు చేస్తూ హోరెత్తించగా శ్రీరామ నామస్మరణతో హనుమాన్ దీక్షాదారులు యాత్రలో ముందుకు సాగారు. శోభాయాత్ర నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. నేను అవతరించి ఆ అధర్మాన్ని నాశనం చేస్తాను, ధర్మాన్ని కాపాడుతాను అని చెప్పాడు శ్రీ భగవానుడు. రాముడు ఎందుకు జన్మించాడు? ధర్మ ఆచరణ కోసం జన్మించాడు. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో శ్రీ సచ్చిదానంద సద్గురు శబరిమాత విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను వైభవంగా నిర్వహించారు. గత 3 రోజులుగా వివిధ ఆధ్యాత్మిక క్రతువులు చేపట్టగా శుక్రవారం శబరిమాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని భారీగా హాజరైన భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా చేపట్టారు. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో శ్రీ సచ్చిదానంద సద్గురు శబరిమాత విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు విశాల్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజాది క్రతువులను చేపట్టగా వేలాదిగా హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆశ్రమ ప్రాంగణమంతా శబరిమాత నామస్మరణతో మారుమోగింది. విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా గత 3 రోజుల నుండి ప్రత్యేక పూజలతో పాటు హోమాది క్రతువులను అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్మాణదాత మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, కళ్యాణం రాజేశ్వర్, ఆశ్రమ సభ్యులు మోతి శ్రీనివాస్, వెంకటరెడ్డి, లోకప్రవీణ్ రెడ్డి, సాంబశివ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు వేద పండితులు విశాల్ శర్మ మాట్లాడుతూ గత 3 రోజులుగా ఆశ్రమంలో జలాదివాసం, పుష్పాదివాసం, ఫలాదివాసం వంటి ప్రత్యేక క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన వేడుక అంగరంగ వైభవంగా సాగిందన్నారు. మహాయజ్ఞాలలో పాల్గొనడం ద్వారా గ్రామ ప్రజలకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని, అమ్మవారి కృప ఎల్లప్పుడూ వారి మీద ఉండాలని ఆశీర్వదించారు. గ్రామంలో పురాతనంగా ఉన్నటువంటి శ్రీ శబరిమాత ఆశ్రమాన్ని జీర్ణోద్ధారణ చేసి గ్రామ పెద్దనటువంటి గోక గణేష్ రెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా సమస్త ఆడపడుచుల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో ఈ యొక్క నూతన ఆశ్రమాన్ని నిర్మించుకొని 3 రోజుల పాటుగా, అంటే ఏప్రిల్ 1, 2, 3, 2026 3 రోజుల పాటుగా అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఘనంగా భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యజ్ఞాది కార్యక్రమాలు, ధాన్యాదివాసము, జలాదివాసము, ఫలపుష్పాదివాసాలు గ్రామమంతా కూడా సక్రమంగా ఉండాలని చేయడం జరిగింది. దాంతోపాటు ఈ కార్యక్రమంతో భక్తులందరికీ కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, ధనధాన్యాలు కలిగి ఉండాలని అటు ఆ శబరిమాతను, ఇటు శ్రీరామచంద్రుణ్ణి కోరుకుంటూ అందరికీ కూడా సుఖ సంతోషాలు కలగాలని ఒకసారి శబరిమాతను తలుచుకొని శ్రీ 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 సద్గురు శబరిమాతకి. బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా వెనుగంటి ప్రకాష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని మాజీ మంత్రి జోగురామన్న ఆయనకు అందజేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో బీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషిస్తూ పట్టణాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా 49వ వార్డు కౌన్సిలర్ వెనుగంటి ప్రకాష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం మాజీ మంత్రి జోగురామన్న ఆయనను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ఆయనను నియమించాలని మున్సిపల్ కమిషనర్కు చైర్పర్సన్కు లేఖ రాశారు. పట్టణ పరిధిలో నెలకొన్న సమస్యలను మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కౌన్సిల్లో అత్యంత కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయనకు తోటి కౌన్సిలర్లు అభినందనలు తెలియజేశారు. పట్టణాభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత కౌన్సిల్లోనూ అభివృద్ధికే బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాటుపడాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు పట్టణాభివృద్ధికి తీసుకునే కీలక నిర్ణయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా రాగం సుభాష్ ఎన్నికయ్యారు. శుక్రవారం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న అనంతరం కలెక్టర్ రాజర్షి షాను కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. పాత్రికేయులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని యూనియన్ నేతలు పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ సమక్షంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. యూనియన్ జిల్లా నూతన అధ్యక్షులుగా రాగం సుభాష్, ప్రధాన కార్యదర్శిగా మేడిపట్ల సాయన్న, ఉపాధ్యక్షులుగా పసుపుల స్వామిని ఎన్నుకోగా వారికి పలువురు అభినందనలు తెలియజేశారు. అనంతరం యూనియన్ సభ్యులు కలెక్టర్ను కలిసి జర్నలిస్టుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు యూనియన్ తరపున కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయడంతో పాటు హెల్త్ కార్డులు అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యే విధంగా చూడాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు, ఇంటి స్థలాలు అందించాలని పేర్కొన్నారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అటాక్స్ కమిటీని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని అన్నారు. జిల్లా నూతన కమిటీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీకి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ గత 2 సంవత్సరాలుగా ప్రతి ఒక్క జిల్లాలో కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఈ రోజున నూతన కమిటీని అట్టహాసంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏమనగా, జర్నలిస్టు యొక్క సమస్యలు గత కొన్ని సంవత్సరాల బట్టి సమస్యలుగానే ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి ఏ ఒక్క యూనియన్ సంఘాలు కూడా ముందుకు రాకపోవడం చింతించవలసిన విషయం. అందువల్ల నేను తెలియజేసేది ఏంటంటే, నూతన కమిటీకి మన యొక్క జర్నలిస్ట్ సంఘం తరపున మన యూనియన్లో కాకుండా ప్రతి ఒక్క జర్నలిస్టులకి మన యొక్క అవసరాలను తీర్చే విధంగా, వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్తారని నా యొక్క అభిప్రాయం. అందుకు అనుగుణంగా మన యొక్క యూనియన్ కమిటీ ముందుకెళ్తుందని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. దొడ్డి కొమరయ్య జయంతిని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన కలెక్టర్ రాజర్షి షా, కొమరయ్య విగ్రహ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ భరోసా. భక్తి శ్రద్ధల నడుమ గుడ్ ఫ్రైడే, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు యేసు త్యాగాలను స్తుతిస్తూ పట్టణ వీధుల గుండా సాగిన శిలువ యాత్ర. రుయ్యాడిలో వైభవంగా సద్గురు శబరిమాత విగ్రహ ప్రతిష్టాపన, వేలాదిగా హాజరై ప్రత్యేక పూజలు జరిపిన భక్తజనం, గ్రామంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.